ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. ఆయన అందరి కొరకు మృతి పొందిననియు ఎంతమంది కొరకండి? అందరి కొరకు ఆయన మృతి పొందాడు. ప్రపంచంలో ఏ జాతి, ఏ కులము, ఏ దేశం, ఏ మతం, స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ ఆయన అందరి కొరకు మృతి పొందిననియు అందరి కొరకు చనిపోయాడు. యేసు ప్రభువారు అందరి కొరకు చనిపోయాడు. పైన అంటాడు, మేము వెర్రివారమైతే దేవుని నిమిత్తం, స్వస్థ బుద్ధి గలవారమైతే మీ నిమిత్తం సంగమా అని చెప్పి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో మాట్లాడుతూ ఆయన అందరి నిమిత్తం మృతి పొందాడు. అందరి కొరకు మృతి పొందాడు. అందరి కోసం చనిపోయాడు. అందరి కోసం చనిపోయాడు. ఆయన జన్మించినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఎంతమందికి అంటండి? అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. 145 కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఎఫెసీయులకు రాస్తాడు పౌలు గారు, ఆయన అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరికీ పైగా ఉన్నాడు, అందరికీ తండ్రిగా ఆయన ఉన్నాడు. అందరి కొరకు మృతి పొందిన ఆ ప్రభువు సంఘములో చేర్చబడిన అందరికీ కృపావరాలు పంచి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడండి? కృపావరాలు ఏం చేస్తాడు? అందరికీ పంచి ఇస్తాడు. కొంతమంది బోధించువారు, కొంతమంది పాటలు పాడువారు, కొంతమంది స్వస్థపరిచేవారు. 9 రకాల కృపావరాలు ఉన్నాయి. బుద్ధివాక్యము ప్రియమైన వర్లరా, ప్రవచించువారు, అక్కడ 9 రకాల కృపావరాలు ఉన్నాయి. అందుకోసమే సిజిసిలో క్రైస్ట్ గ్లోరియా చర్చిలో బోధించే వారిని తయారు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సండే స్కూల్ టీచర్ని తయారు చేస్తున్నాం. నడిపించే వారిని. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే ఆయన పరలోకం వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయన తెలియచేసిన విషయం ఏంటంటే, పరలోకం వెళ్ళేటప్పుడు సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్త జనులను ఎలా చేయాలంటండి? శిష్యులుగా చేయాలి. అందుకోసమే సమస్త జనులను చేయలేకపోయినా కొందరినైనా ఇప్పటికీ 2 ఆరాధన నడిపించేవారుగా చేస్తాం. 3. ఎంతమంది అండి ఆరాధన నడిపించేది? ఎంతమంది? 3. ఒకరు లేకపోతే ఇంకొకరు. తర్వాత 2 వర్తమానాలు అందించేవారిని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఏం చేశాడండి? 2 వర్తమానాలు అందించేవారిని దేవుడు 3 నాతో పాటు 3. తర్వాత సుమారు 4 లేక 5 సండే స్కూల్ టీచర్సు ఉన్నారు. అందరికీ కృపావరములు, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృపావరాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఉంటుందండి. ఆయన పరిశుద్ధాత్మ వరంతో పాటు రక్షించబడిన వారికి ఏంటండి? పరిశుద్ధాత్మ వరంతో పాటు ఏమిస్తాడండి? ఏదో ఒక వరము ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వరాన్ని నువ్వు బయటికి తీసుకోవాలి. ఇక్కడ విన్న తర్వాత బయటికి వెళ్ళి అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి, చెప్పాలి, తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఆయన జన్మించినప్పుడు కూడా అన్ని రకాల ప్రజలు కూడా, ఆయన అన్ని ప్రాంతాల వారు కూడా ఆయన జన్మవార్తను ఏం చేశాడని దేవుడు తెలియచేశాడు. గొర్రెల కాపర్లకు తెలియజేశాడు, జ్ఞానులకు తెలియచేశాడు. ప్రియమైన వర్లరా, వాళ్ళ ద్వారా హేరోదుకి తెలియచేశాడు. అనేక మంది వచ్చి ఆయన పూజించారు, ఆరాధించారు. జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు. హేరోదు ఎళ్ళలేక నేనే అని అనుకుంటున్నాడు. కానీ ఆయన అన్ని వర్గాలకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇప్పుడు ఈరోజు వాక్య పరిచర్యలకి తయారు చేసిన వారిని ప్రభు ద్వారాలు తెరిస్తే ఇంకో చోటకు పంపిస్తాం. అది దేవుని చిత్తం. అదేంటండి?
దేవుని చిత్తం. అందుకోసం ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి, అందరి కొరకు మృతి పొందిన దేవుడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు అందరికీ తెలియజేశాడంటండి. అందరికీ ఏం చేశాడండి? హేరోదు రాజు నేను ఒక్కడినైతే బాగుండు అని అనుకుంటున్నాడు. వాళ్ళు దూరేశాడు అపవాది. దూరేసి మీరు వెళ్ళి రహస్యముగా ఆరాధించిరండి, తర్వాత నేను వచ్చి ఆరాధిస్తానంటున్నాడు. ఒట్టిదే మాయ మాటలు అవన్నీ. ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు మృతి పొందారు. మొదట మన మూలవాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 3:5, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొంత మాటలను ఆధారం చేసుకొనక, నీ సొంత ఆలోచనల్ని ఆధారం చేసుకొనక, నువ్వు హృదయంలో ఏదేదో ఊహించేసుకొనక, నీ హృదయంలో ఏదేదో ఊహించుకోకుండా పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచుము.